ఇదే మన తెలంగాణకు చెందిన కాలన్ కంపెనీ వారి ఈలోడ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. కంపెనీ వాళ్ళైతే 25 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఒక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ఇదే ఈలోడ్ ప్లస్. ఇది ఏకంగా 250 కేజీల లోడ్ కెపాసిటీని ఆఫర్ చేస్తుందండి. 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేశారు. ఈ బండి అలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లోడ్ని మోయగలదా, అలానే దీని పూర్తి స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అనేవి, దీని రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు ఈరోజు ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో రైడ్ డీటెయిల్స్ చెప్తాను. సో ఇదే కాలన్ కంపెనీ వారి ఈలోడ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. చూడటానికి మనకి కంప్లీట్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో కనిపిస్తుంది, ఫుల్ మెటల్ బాడీతో. దీన్ని వెయిట్ చూసుకున్నట్లయితే 116 కేజీలు అండి. కానీ మనం చూసినట్లయితే ఒక మినీ ఆటో సైజు, ఒక మినీ టైప్ వర్షన్ లాగా అంత స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళ గొప్పతనం ఏంటంటే 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ బండిని డిజైన్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్కూటర్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, అసలు ఈ దీంట్లోని ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైన్ చూస్తున్నట్లయితే ఒక రకంగా మనకి టీవీఎస్ ఎక్సెల్ టైప్ లుక్ అనేది ఉంటుంది. మెటల్ బాడీ కంప్లీట్గా. ముందు సైడ్ చూస్తే మనకి కంప్లీట్ రౌండ్ షేప్డ్ ఎల్ఈడి లైట్స్ అనేది వస్తాయండి. ఇది కూడా చూసినట్లయితే దీని పక్కన కూడా వాడేది మెటల్ ఓవరాల్గా. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇది మన ప్లాస్టిక్ది యూజ్ చేశారు. బట్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కూడా అక్కడ ప్లాస్టిక్ ఎలిమెంట్ వెనకాల కూడా యూజ్ చేయలేదు, అంతా కూడా మెటల్తోనే యూజ్ చేశారు. ఇక్కడ మనకి కాలన్ లోగో వచ్చారు, ఇది కూడా మన మెటల్తోనే. మేబీ నాకు తెలిసి ఎయిర్ రెసిస్టెన్స్ కోసం ఇది యూజ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద టెలిస్కోపిక్ సస్పెన్షన్, అంటే మన ఇండియన్ రోడ్కి తగ్గట్టుగా ఇచ్చిన టెలిస్కోపిక్ సస్పెన్షన్గా అర్థమవుతుంది. సో పట్టుకుంటేనే అర్థమవుతుంది వీళ్ళ క్వాలిటీ ఏంటో దీన్ని బట్టి. ఇక దీన్ని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 12 ఇంచెస్ అండి. లోడర్ సెగ్మెంట్లో చాలా రేర్గా వేస్తూ ఉంటారు 12 ఇంచెస్ టైర్స్. బట్ వీళ్ళు వచ్చి 12 ఇంచెస్ టైర్స్ ఇచ్చారు, ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అలానే మనకి బ్రేకింగ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు. సో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ట్యూనింగ్ ఎలా ఉందో కూడా మనకి రైడ్ రివ్యూలో చెప్తాను. బట్ చూడగానే మనం లుక్ అండ్ ఫినిష్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే రిచ్గానే ఇచ్చారు. ఈవెన్ మీరు హ్యాండిల్స్ కూడా చూడొచ్చండి. మనకి ఈ వి షేప్ ఆకారంలో ఇచ్చేసరికి కంట్రోలింగ్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా, కంఫర్టబుల్గా దాని మీద పెట్టుకుని లీన్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 215 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అండి. లోడర్ సెగ్మెంట్లో మనకి చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా బండ్లు ఏమైనా ఎటువంటి ఇర్రెగ్యులర్ కండిషన్స్లో వెళ్ళినా ఎటువంటి టచ్ అవ్వదు అనమాట. ఇదిగోండి ఎంత సైజ్ ఇచ్చారు. మామూలు స్కూటర్స్లో మనం చూడలేదు, లోడర్తో చూడొచ్చు. ఇక్కడ ఫుట్ ప్యాక్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి లోడ్ ఎక్కడ పెట్టుకుంటాం, అలానే ఫుట్ ప్యాక్స్ కాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో లోడ్ చూసుకున్నట్టు ఇంత చాలా స్పేస్ అనమాట. సో మీకు బస్తాలు కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కానీ, ఏమైనా మెడికల్ సంబంధించిన సామాన్లు కానీ, ఎటువంటి వాళ్ళకైనా లోడింగ్ సెగ్మెంట్లో ఎవరికైనా కూడా పెట్టుకునే విధంగా చాలా స్పేస్ ఇచ్చారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ క్వాలిటీని బట్టి బరువైన ఏమైనా పెట్టుకునే విధంగా, ఆగే విధంగా పెట్టినట్టు తెలుస్తుంది. చిన్నవి కాకుండా 250 కేజీల లోడ్ కెపాసిటీ ఇచ్చారు. ఇది డైరెక్ట్గా సర్టిఫైడ్. మీరు ఇంకా పెట్టుకోవచ్చు, బట్ కంపెనీ వాళ్ళు ప్రిఫర్ చేసింది 250 కేజీలు. దాన్ని బట్టి మనం ఎంత భారీగా ఎక్కువగా లోడ్స్ పదే తిరిగే వాళ్ళకి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం బాగా సూట్ అయ్యే విధంగా వీళ్ళు ఈ క్వాలిటీ అంతా చూడొచ్చు. నార్మల్గా ఉండదు, ఇది చాలా బాగుంది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అనమాట. ఇది సెంటర్ స్టాండ్ ఇచ్చారు. ఇదండి మీకు అటువైపు సైడ్ స్టాండ్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. ఇక్కడ కూడా ఇదంతా మెటల్ బాడీతో ఇక్కడ కవర్ చేశారు. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్వింగ్ ఆర్మ్, ఇది కూడా మనకి మెటల్తోనే వస్తుంది. ఇక బ్రేకింగ్ యాక్షన్ చూస్తే రేర్ సైడ్ కూడా మన డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుందండి. రేర్ సైడ్ కూడా మనకి 12 ఇంచెస్ టైర్ ఇచ్చారు. జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ 12 ఇంచ్, రేరు 10 ఇంచ్ చేస్తారు. బట్ వీళ్ళు ఫ్రంట్ రేరు కూడా 12 ఇంచెస్ టైర్ ఇచ్చారు. ఇక్కడ రేర్ సైడ్ కూడా మనకి మడ్గాడ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి కంప్లీట్ మెటల్తోనే వచ్చింది. ఆ సౌండ్ నచ్చి మీరు ఇక ఇలా చూస్తే చూడండి, మనం కూర్చొని పోవచ్చు హాయిగా. నేను కూర్చున్నాను, ఇద్దరు మనుషులు అయితే సన్నగా ఉన్న వాళ్ళు ఇద్దరు కూర్చుని పోయినంత స్పేస్ అనమాట. లేదు మన సామాన్లు లాంటివి పెట్టుకోవాలనుకోండి, ఇంత పెద్ద సామాన్లు లాంటివి పెట్టుకొని దానికి మన తాళ్ళు లాంటివి కట్టుకోవచ్చు. లేదా ఇలా ఈ సపోర్ట్ కూడా మనం కట్టుకోవచ్చు. 2 విధాలుగా పెట్టారు. ఇది కూడా మీకు సాలిడ్ మెటల్ అనమాట. నార్మల్గా ఏం కనిపించదు, ఆర్డినరీగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ గుట్లో పెట్టుకునే చేసినట్టు ఉంది ఇదంతా. అంటే అంత స్ట్రాంగ్ మెటల్స్ అని. ఇలానే టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇక్కడ మనకి ఎల్లో లైట్, ఇక్కడ నెంబర్ ప్లేట్. ఇది నో లైసెన్స్ మోటార్ కాబట్టి ఇక్కడ నో లైసెన్స్ నెంబర్ ప్లేట్, గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ వస్తుంది. కింద పోర్షన్ ఒక్కటే మాత్రం ప్లాస్టిక్ ఇచ్చారు అంతే. దీనికి
మీకు మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే 2 సస్పెన్షన్లు కాదు 4 సస్పెన్షన్లు ఇచ్చారు వెనకాల. హైడ్రాలిక్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్, అది కూడా 2 కాదు 4. ఇదిగోండి ఇదొకటి అలానే అటు సైడ్ అదొకటి. సో ఇంత లోడ్ని పెట్టినా హ్యాండిల్ చేయడం కోసం ఇది కూడా నార్మల్గా ఏం లేవు. ఈ సస్పెన్షన్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఇక మోటార్ చూసుకున్నట్లయితే ఇది 250 వాట్ మోటార్ అని చెప్తున్నారు. అది నో లైసెన్స్ అని, బట్ పికప్ లెవెల్స్ అయితే మాత్రం దీనికన్నా ఎక్కువ పవర్ హ్యాండిల్ చేసే విధంగానే ఉన్నాయి. సో మనకి ఆ లోడ్ని లాగే విధంగా ఆ పవర్ని అయితే ట్యూన్ చేశారు. అది మనం ఆ బండి నేను నడుపుతున్నప్పుడు అయితే అర్థమవుతుందండి. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సైడ్ స్టాండ్ ఉంది, దీనికి సెన్సార్ కూడా ఉంది. సో మన సైడ్ స్టాండ్ వేస్తే స్కూటర్ అయితే మూవ్ అవుతుంది ఆ సెన్సార్ని బట్టి. సో ఆ సెన్సార్ మళ్ళీ అది సేఫ్టీ ఫీచర్ అనమాట. మళ్ళీ మీ సైడ్ స్టాండ్ తీసినప్పుడు మాత్రం బండికి వదులుతుంది. ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఇది ఫుట్ ప్యాక్ అండి. సో దీని బ్యాటరీ ప్యాక్ వచ్చి ఇక్కడ ఉంటుందండి, కంపార్ట్మెంట్ ఇదంతా ఉంది చూడండి. ఇక్కడ కింద బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు, LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 60 volts 48H బ్యాటరీ ప్యాక్. సో ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో మీరు ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారండి. ఇక దీని ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఉంది. ఈ సాకెట్లో మీరు ఛార్జింగ్ పెడితే కనుక మీకు వచ్చి 4.5 hours to 5 hours అనేది ఛార్జింగ్ టైం పడుతుందండి. ఇక నెక్స్ట్ దీని పక్కనే MCB ఉంది. MCB ఆఫ్ చేస్తే బండి దీనికి సంబంధించిన బ్యాటరీ పవర్ అన్ని దేనికి ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కాల్లో, బట్ మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలంటే పైకి క్లిక్ చేయాలి. సో ఈ ఛార్జర్ దీనికి 10 amps ఛార్జర్ ఇస్తున్నారు. సో మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ రేంజ్. ఒక సీట్ ఇది మంచి క్వశ్చన్ ఉన్న సీటు, వెళ్ళినంతసేపు మా మంచి కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇది టర్న్ లైట్ ఇండికేటర్స్, హార్న్ సౌండ్, హై బీము లో బీమ్ స్విచ్, మళ్ళీ లైట్ ఇది LED లైట్ స్విచ్ అండి, బ్రేక్ మోడ్ స్విచ్, ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, రివర్స్ మోడ్ స్విచ్. రివర్స్ మోడ్ ఎలా వెళ్తుందో మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. నెక్స్ట్ దీని డాష్ బోర్డు, బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్, ఇది ఎన్ని బార్స్ చూపిస్తే ఒక్కొక్క బార్లో మనకి 25% కింద లెక్క చేసి కౌంట్ చేసుకోవచ్చు. వోల్టేజ్, టెంపరేచరు, పైన బ్యాటరీ టెంపరేచర్ అనమాట చూపిస్తుంది 25 degrees. అలానే ఇది మన ట్రిప్ మీటర్ రీడింగ్ అండి. అలానే ఇది మోడ్స్, ఇక్కడ మన స్పీడోమీటర్, మనం పవర్ ఇచ్చిన తర్వాత మన థ్రాటిల్ ఇస్తే ఈ స్పీడ్లో చేంజ్ కనిపిస్తుంది. ఇది మన కీ అనమాట. ఇలా కీ ఆన్ చేసుకుని మన బండి నడుపుకోవచ్చు. ఒకసారి దీని రిమోట్ కీ ఫీచర్స్ కూడా మీకు చూపిస్తాను. రిమోట్గా పవర్ ఇలా 2 times ప్రెస్ చేసినా ప్రెస్ అవుతుంది. మన దీని యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంది. ఫస్ట్ మనం అన్లాక్ బటన్ ప్రెస్ చేసి లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఈ స్కూటర్ యాంటీ థెఫ్ట్ అలారం మూవ్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పర్సన్ దీని బండిని కదపడానికి ట్రై చేస్తే చూడండి, అలాగే సౌండ్ వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ ఆఫ్ చేయాలంటే యాంటీ లాక్ బటన్ ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతుంది. ఇది దీని కంప్లీట్ డీటెయిల్స్ అండి, మనకి స్కూటర్లోని స్పెసిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు మనం దీని మీద టెస్ట్ రైడ్కి వెళ్దాం. ఇప్పుడు మనం కీతో ఆన్ చేసుకుని రైడ్కి వెళ్దాం. ఇది ఒక లోడర్ స్కూటర్ అండి. సో మనం ఎప్పుడైనా సరే లోడర్ స్కూటర్కి పికప్ అనేది చాలా అవసరం. ఎందుకంటే లోడ్ వేసినప్పుడు కూడా బండి ఆ లోడ్ని లాగగలగాలి. ఈ స్కూటర్ వెయిట్ వచ్చి ఇంచుమించుగా 100 kgs ఉంటుందండి. ఇప్పటి వరకు అయితే పికప్ లెవెల్స్ అయితే మాత్రం ఎటువంటి డ్రాపింగ్ అనిపించలేదు నాకు. మంచి పికప్లోనే ఈ స్కూటర్ వెళ్తుంది. నేను హ్యాండ్లింగ్ కానీ కంఫర్ట్ లెవెల్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే దీని సీటు క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు స్ట్రైప్స్ మీద వెళ్ళాం, అసలు ఏం తెలియదు మీకు, ఆ రేంజ్లో క్వశ్చన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకోటి బ్రేకింగ్ విషయానికి వస్తే ఇందులో డ్రమ్ బ్రేక్స్ యూజ్ చేశారు. అయినప్పటికీ బ్రేకింగ్ మాత్రం చాలా బాగా ట్యూన్ చేశారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్యూన్ చేశారండి ఇది. మీరు ఇంకా కావాలంటే ఫాస్ట్గా పడాలంటే 2 బ్రేక్స్ని ఒకేసారి అప్లై చేస్తూ ఇంకా షార్ప్గా పడుతున్నాయి. ఫ్రంట్ బ్రేక్, రియర్ బ్రేక్ కొంచెం ఇంకా ఫాస్ట్గా కనిపిస్తుంది మనకి యాక్షన్. ఒకసారి పెద్ద స్పీడ్ బ్రేకర్ మీద ఒకసారి వెళ్తే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అర్థమవుతుంది. అసలు ఏమాత్రం కింద పోర్షన్ అనేది టచ్ అవ్వలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఈ స్కూటర్కి. ఇంకోటి హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఈవెన్ ఒక నార్మల్ పర్సనాలిటీ నుంచి ఒక లీన్ పర్సనాలిటీ వరకు, అంటే బక్కగా ఉన్నవాళ్ళు కానీ పెద్దగా ఉన్నవాళ్ళు కానీ లావుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా హ్యాండిల్ చేసే విధానంగా ఉంది. అంటే స్కూటర్ 100 kgs కాబట్టి
ఇదేది ఒకవైపు వాలిపోయినట్టు ఏం లేదు, సెంటర్ ఆఫ్ బ్యాలెన్స్ అంతా కూడా బాగానే ఇచ్చారు. ఇంకొకసారి డాష్ బోర్డ్ విజిబిలిటీ చూసినా కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ కానీ స్పీడోమీటర్ కానీ మనకి ట్రిప్ మీటర్ రీడింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి బాగా. జర్క్స్ అయితే ఏం లేవు, కానీ ఇనీషియల్గా మనం కొంచెం బండి ఇనీషియల్ ఆన్ చేసినప్పుడు కొంచెం మూమెంట్ తీసుకుంటుంది. కొన్నిసార్లు డబల్స్ వెళ్ళినప్పుడు కొంచెం జర్క్ లాంటి మూమెంట్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది క్యాలిబ్రేట్ చేస్తే ఇటువంటి ఇష్యూ కూడా ఉండదు. బాగా నచ్చింది ఏంటంటే మనకి సీటింగ్ హ్యాండ్ పోస్చర్ అనమాట. ఒక క్రూజర్ టైప్ బైక్ టైప్లో రేంజ్లో ఇచ్చారు ఇది. ఈ రివర్స్ మోడ్ ఆపరేషన్ కోసం ఫస్ట్ మనం ఆర్ బటన్ ప్రెస్ చేయాలి గట్టిగా, తర్వాత థ్రాటిల్ ఇస్తే స్కూటర్ బ్యాక్ మూవ్ అవుతుంది. చూసారా? అయితే ఇక్కడ కంప్లీట్గా ఏమాత్రం చిన్న మూమెంట్లో ఉన్నా మన రివర్స్ మోడ్ ఇచ్చినా పనిచేయదు. సో మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి. ఎందుకంటే తెలియక మనం వెళ్తా సడన్గా ఆర్ బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో థ్రాటిల్ మూమెంట్లో ఉంది, ఇప్పుడు రివర్స్ బటన్ కొట్టే రాదు. కంప్లీట్గా బండి స్లో మూమెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఆర్ బటన్ కంప్లీట్గా ప్రెస్ చేస్తేనే వెళ్తుంది. అలానే ఆర్ బటన్ నొక్కి ఒకసారికి మనం థ్రాటిల్ ఇచ్చినా మూవ్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు హార్న్ సౌండ్ కూడా చూపిస్తాను. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి టర్న్ లైట్స్కి కూడా సౌండ్ ఇచ్చారు, బాగుంది ఇది. అంటే వెహికల్ చాలా సైలెంట్గా వెళ్తుంది కాబట్టి మనం ఏమైనా షార్ప్ టర్న్స్ తీసుకునేటప్పుడు సిగ్నల్ ఇవ్వడానికి సౌండ్ వస్తుంది. ఇది వద్దనుకుంటే సౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ ఫీల్ అయితే మాత్రం ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా బాగా ట్యూన్ చేశారు. సరే మీకు షార్ప్ టర్న్ చూపిస్తున్నాను చూడండి. వెహికల్ చాలా పెద్దది కానీ మన టర్న్స్ మాత్రం చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో టర్న్ రేడియస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు వెహికల్కి. కాళ్ళ దగ్గర అయితే మీరు చూడండి స్పేస్ సెపరేట్గా కాళ్ళ కోసం పక్కన ఇచ్చారు కాబట్టి ఇబ్బంది లేదు. మీరు లోడ్ పెట్టుకుని పక్కన కాళ్ళు పెట్టుకోవచ్చు. సో మనకి ఈ లోడ్ ప్లస్ మీద రైడ్ చేసినంత మాత్రం కంఫర్ట్గా ఉంటుంది. పికప్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా మంచి లోడ్ వేసుకుని లాగే విధంగానే ఈ బండి తయారు చేసినట్టు అర్థం అవుతుంది. సో స్ట్రాంగ్ ఫీల్ అవుతారు మీ వెహికల్ అంతా కూడా. ఇదే మన కాలన్ లోడర్ ప్లస్ స్కూటర్ యొక్క నైట్ టైం లైట్ విజిబిలిటీ ఎలా ఉంటుంది. డాష్ బోర్డ్ ఫస్ట్ మీకు చూపిస్తాను. చాలా క్లారిటీ కనిపిస్తుందండి. ఎల్సిడి డిస్ప్లే, మనకి పర్సంటేజ్ ఇండికేటరు, అలానే బ్యాటరీ బార్స్ డీటెయిల్స్ ఉంటాయి, వోల్టేజ్ డీటెయిల్స్ ఉంటాయి, అలానే మనకి ఓడోమీటర్ డీటెయిల్స్, మోడ్స్ ఏ మోడ్లో ఉందనేది, స్పీడోమీటర్, ఈ డీటెయిల్స్ మీకు కనిపిస్తే ఈవెన్ వన్స్ మీరు బండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మరింత స్పెసిఫిక్గా ఎంత రేంజ్ ఉన్నది బార్స్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైటింగ్ ఎలా ఉందో చూపిస్తానండి. స్టాండ్ వేసి ఒకసారి నేను దిగి ఈ స్కూటర్ లైట్ ఎక్కడ వరకు వస్తుందో కూడా మీకు ఒకసారి క్లారిటీ కోసం చూపిస్తాను. నేను ఒక 10 feet వచ్చాను ఇప్పుడు దాకా. ఇప్పుడు 20 feet వచ్చాను, ఒక 30 feet, 40, 50, ఒక 80 feet, దాదాపుగా ఒక 100 అడుగుల దాకా వచ్చానండి. అయినా మనకి లైటింగ్ కనిపిస్తుంది, ఎల్ఈడి లైట్ కంప్లీట్గా. సో ఫోకస్ అయితే రాత్రి మాటలు పొలాల్లో వెళ్ళినప్పుడు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హై బీమ్ లో బీమ్ కంప్లీట్ ఎల్ఈడి లైట్ కాబట్టి. లేదా మీకు దీని టర్న్ లైట్ ఇండికేటర్స్ కూడా చూపిస్తాను. ఇదే మనకి రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఇదే రియర్ సైడ్ లైటింగ్. ఓవరాల్గా అయితే లైటింగ్ చాలా బాగుందండి దీంట్లో. సో చూసారు కదా మన కాలన్ కంపెనీ వారి ఈ లోడ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రైడ్ రివ్యూ అనేది. బండి అయితే చాలా కంఫర్ట్గా ఉందండి. అలానే మనకి లోడ్ క్యారీ కెపాసిటీ అనేది చూసుకున్నట్లయితే 250 kg లోడ్ కెపాసిటీ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈజీగా లోడ్ని నాకు తెలిసి ఇంకా దానికి 2 రెట్లు కూడా ఎక్కువ హ్యాండిల్ చేస్తుంది. బట్ వీళ్ళు సర్టిఫైడ్ వచ్చి 250 kg లోడ్ ఇచ్చారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 1,11,000 రూపాయలకి ఇస్తున్నారండి. ఎల్ఎఫ్పి బ్యాటరీ బ్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ కూడా ఇస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ఆఫర్ చేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.